అల్లండి అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్. ఈరోజు అయితే సబ్బుబియ్య సేమియాల పాయసం ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేనైతే పాలు అయితే కాబెట్టి పక్కకైతే పెట్టేసుకున్నానండి. పాలు ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకొని పక్కకైతే పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే మనము ఒక బాండి పెట్టుకొని అందులోకి మనము ఒక 2 స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసుకుందామండి. నెయ్యి బాగా వీటెక్కాక ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ బాగా కొంచెం దూరగా వేయించుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఈ పాయసం చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా యమ్మీగా ఉంటుంది. మామూలుగా అయితే ఇవి నవరాత్రులు కదండి, మనము ఈ సేమియా సబ్బుబియ్యం పాయసం కూడా చేసి ఆ అమ్మవారికి పెట్టచ్చు మనం. చూడండి ఇప్పుడైతే మనకు డ్రై ఫ్రూట్స్ అనేది బాగా ఎగిపోయాయి. ఇంకా నెయ్యిలో పక్కైతే తీసేసుకున్నాను ఇంకా నేనైతే. ఇప్పుడు ఇందులోకి మనము సేమియా అయితే దూరగా ఎంచుకున్నామండి. సేమియాలు కొంచెం బాగా దూరగా ఎంచుకోండి, అప్పుడే మనకు పాయసం చాలా బాగుంటుంది. ఎంత పెంచితే అంత టేస్ట్గా ఉంటుంది మనకైతే సేమియాల పాయసం. ఇట్లా సేమియా సబ్బుబియ్య పాయసం ఒక్కసారి ట్రై చేయండి, మీరు ఇంకొకసారి ఇలానే పాయసం చేసుకొని తింటారు. చాలా బాగుంటుందండి అసలుకి. చూడండి ఇప్పుడైతే మనకు సేమియాలు కూడా దూరగా అయితే ఎగుతున్నాయి. ఇంకా ఇంక మాత్రం ఎగితే మనకు సేమియాలు అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకైతే మనము తీసేసుకుందాము. ఇప్పుడు మనము ఆల్రెడీ కాయబెట్టి పెట్టుకున్న పాలను అయితే మళ్ళీ మనం పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి. చూడండి పాలు అయితే మళ్ళీ మరుగుతున్నాయి. ఇందులోకి మనము చక్కెర అయితే వేసుకుందామండి. మనకు చక్కెర కొంచెం ఎక్కువనే వేసుకోండి. పాయసం అంటేనే స్వీట్ ఉంటేనే బాగుంటుంది కదా, సప్పగా ఉంటే అంత టేస్టీగా అనిపించదు. కాబట్టి మీరు ఖచ్చితంగా 2 కప్పుల చక్కెర అయితే వేసుకోండి. ఇవి పాలు ఇలా బాగా మరుగుతుండగా చక్కెర మొత్తం కరిగిపోయాక ఇందులోకి మనము ఆల్రెడీ నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్న సబ్బుబియ్యం అనేది ఇందులోకి వేసుకోండి. సబ్బుబియ్యము నేనైతే మార్నింగ్ అయితే నానబెట్టుకున్నానండి. అలా నానబెట్టుకుంటే మనకు సబ్బుబియ్యం త్వరగా అయితే ఉడికిపోతాయి, లేకుంటే సబ్బుబియ్యం అంత తొందరగా అయితే ఉడకవండి. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్బుబియ్యం అయితే మీరు ఈవినింగ్ పాయసం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మార్నింగ్ అయితే నానబెట్టుకోండి. చూడండి సబ్బుబియ్యం కూడా అయితే నేను వేసేసాను. సబ్బుబియ్యం కూడా బాగా మరిగించుకోవాలని ఇందులోకి ఇలా అయితే పొంగు వస్తూ ఉండాలా. మనం పాయసాన్ని ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు పాయసం చాలా టేస్టీగా తయారవుతుంది, చిక్కగా అవుతుందండి పాయసం అయితే. చూడండి సబ్బుబియ్యం మనకు ఎంత బాగా ఉడుకుతున్నాయో పాలు సబ్బుబియ్యము. చూడండి మనకైతే సబ్బుబియ్యము ఇలా 10 నిమిషాలు అనేది ఎంత మరిగించుకుంటే మనకు సబ్బుబియ్యము అంత బాగా ఉడుకుతాయి. చూడండి ఇప్పుడైతే నేను ఆల్రెడీ నెయ్యిలో వేయించి పెట్టుకున్న సేమియాలు కూడా వేసేసాను. ఒక 10 నిమిషాల్లో మనకు సేమియా సబ్బుబియ్య పాయసం తయారైపోతుంది. చూడండి సబ్బుబియ్యం కూడా ఉడికిపోయాయి కదా, అందుకే నేను సేమియాలు అయితే వేసేసాను. ఇప్పుడైతే ఇలా 2 కలిపి బాగా ఉడికించుకోవాలి. ఇలా అయితే మనకు పాయసం అయితే చాలా బాగుంటుంది. చూడండి పాయసం ఇలా ఉడుకుతప్పుడు మనము గంటతో కలుపుకున్నామంటే మనకు పాయసము ఎంతసేపు ఉన్నా ఇలా పాలుగానే ఉంటుందండి. చాలా వరకు పాయసం కాసేపు అయ్యాక గట్టిగా అయిపోతుంది. అలా గట్టి కాగుద్దంటే ఇలా పాయసం ఉడుకుతప్పుడు మీరు ఖచ్చితంగా గంటతో ఇలా చాలా బాగుంటుంది. మనకు పాయసం చిక్కబరకోకుండా పాలుగానే ఉంటుంది తింటప్పుడు. కాబట్టి మీరు ఇలా ఉడుకుతప్పుడు ఖచ్చితంగా గంటతో అయితే కలుపుకోండి. చూడండి మనకైతే పాయసం అయితే దగ్గరికి అయితే అయిపోయింది. ఇందులోకి ఇలా 4-5 దంచుకొని యాలక్ బుడ్డలు అయితే వేసేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా. చూడండి మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది పాయసం అయితే. ఇందులోకి మనం స్టార్టింగ్లో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది కూడా ఇందులోకి అయితే వేసేసుకుందాం. ఇప్పుడైతే మనము ఇంతే అండి, యమ్మీ సేమియా సబ్బుబియ్య పాయసం తయారైపోయింది. అందులో ఇవి నవరాత్రులు కదా, ఆ అమ్మవారికి ఇలా పాయసం చేసి పెడితే కూడా చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తుంది ఈ డిఎం కిచెన్స్. ఓకే మరి బాయ్.